ఏవండోయ్, ఈరోజు మా పాఠశాల యాజమాన్యం, మా పాఠశాలలోని టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం కలిసి ఆ పరమేశ్వరుడికి ఉడత సాయం చేసామండి. అదేంటో అనుకుంటున్నారా? అదేనండి, అందరం కలిసి విరాళాలు వేసుకుని ఆ మొత్తాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించామండి. మరి ఆ కార్యక్రమం ఎలా జరిగిందో మీకు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో ఒక మంచి కార్యక్రమం జరిగిందండి. అదేనండి, పాకాల అడవుల్లో గుండం చెరువు దగ్గర శ్రీ రాజరాజేశ్వరుడు కొలువై ఉన్నాడని, ఆయనకు 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల్లో ఒకరైనటువంటి ప్రతాపరుద్రుడు ఆ దేవాలయాన్ని నిర్మించాడని, ఒకప్పుడు ఎంతో వైభవంతో అలరారినటువంటి ఆ దేవాలయం ఈనాడు మరి శిథిలావస్థకి చేరుకుందని, వర్షాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, మరమ్మతులు చేయించవలసిన అవసరం ఉందని, ఇంకా ఈ దేవదేవుడికి నిత్యం ధూపదీప నైవేద్యాలకి ఇబ్బంది కలుగుతోందని, వీటి నిమిత్తం ఎవరైనా దాతలు ముందుకొచ్చి, అదేవిధంగా ప్రభుత్వం వారు ముందుకొచ్చి సహాయం చేయాలని, ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలని, ఇంకా ఇలాంటి పురాతన దేవాలయాలని మరి పునరుద్ధరించడంలో ఎవరైతే సహాయం చేస్తారో అలాంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఎంత మేలు జరుగుతుంది, మరి పరమేశ్వరుని అనుగ్రహం ఏ విధంగా లభిస్తుంది అనే విషయాల్ని ఒక కథతో సహా నేను విడమరిచి చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూసేయండి. ఇకపోతే ఆ పురాతన దేవాలయానికి మనవంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను పాఠశాల కరస్పాండెంట్ శ్రీ చింతల నరేంద్ర గారి అనుమతితోటి మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర విరాళాలు సేకరించానండి. ఆ అమౌంట్ని ఈరోజు మా చింతల నరేంద్ర గారు, మా కరస్పాండెంట్ సార్ కమిటీ మెంబర్స్ని పిలిపించి వారికి చెక్ రూపంలో అందజేయడం జరిగిందండి. ఆ విధంగా ఆ దేవాలయ పునరుద్ధరణ కోసం మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం కూడా మా వంతు ఉడత సహాయాన్ని అందించామండి. మరి ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇంకా 21,719 రూపాయల చెక్కుని దేవాలయ కమిటీకి మా చైర్మన్ సార్ ఏ విధంగా అందించారు, ఆ కార్యక్రమంలో మేము అందరం ఏ విధంగా పాల్గొన్నాము అనే విశేషాలతో పాటు మరి ఆలయ పూజారి గారు శివలింగం యొక్క ప్రాశస్త్యం గురించి వివరించినటువంటి విషయాలను కూడా మీరు ఈ వీడియోలో వినొచ్చు, చూడొచ్చండి. కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఈ దేవాలయానికి సహాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. గుండం శివాలయం. ఓం నమ శివాయ. ఈరోజు ఏకాదశి పర్వదినము. పాకాల అడవులలో ప్రసిద్ధి చెందిన గుండం చెరువు ఒడ్డున కాకతీయుల రాజులు నిర్మించిన శివాలయం, శైవక్షేత్రము. ఈ లింగానికి బ్రహ్మసూత్రము కలదు. ఈ గీతం ఉన్న లింగాన్ని బ్రహ్మసూత్రము అంటారు. ఈ బ్రహ్మసూత్రము కలిగిన లింగానికి అభిషేకం చేసిన, అర్చన చేసిన, దర్శించిన, స్పర్శించిన సప్తజన్మ పుణ్యఫలము కలుగుతుంది. మన వేద పురాణాలలో, అష్టాదశ పురాణాలలో వ్రాయబడినది. చాగంటి కోటేశ్వర ప్రవచనాలలో కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రం కలిగిన లింగానికి ఏది చేసినా 1000 రెట్ల ఫలం ఉంటుందని చెప్పినారు. ఓం నమ శివాయ. ఈ ఆలయం కాకతీయులు నిర్మించిన ఆలయం 800 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఇలా సజీవంగా ఉంది. ఈ ఆలయం క్రమేపీ కొంచెంగా ఇలా శిథిలావస్థకు చేరుకుంది. ఇది టెంపుల్కి సపోర్ట్ చేసే స్టోన్. ఇది ఇరగడం జరిగింది. దీన్ని త్వరగా ప్రభుత్వం కానీ లేకుంటే ఎవరైనా స్పాన్సర్స్ ఉండి దీన్ని టెంపుల్ని తాత్కాలిక మరమ్మతులు చేసినట్టయితే ఈ ఆలయం ముందు తరాలకు కనబడుతుంది, ముందు తరాలకు దర్శించుకోనికి అవకాశం ఉంటుంది.
మొత్తం కురుస్తుంది నైట్ వర్షానికి. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, శ్రీ రాజరాజేశ్వర టెంపుల్, గుండం. ఇవన్నీ ఒకసారి నిర్మించినయే, కాకతీయుల కాలంలోనే నిర్మించినవి. కాకుండా అవి ఇంటర్నేషనల్ వైజ్గా, నేషనల్ వైజ్గా గుర్తింపు పొందిన కనీసం ఈ ఆలయం దాని పూర్వ వైభవాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ దేవాలయం నేడు ఇలాంటి పరిస్థితుల్లో ఉందండి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా బీటలు వారిపోయి వర్షం ధారలాగా కురుస్తూ ఉందండి. ఇంకా దేవాలయం చుట్టూ పిచ్చి మొక్కలు ఏ విధంగా మొలిచాయో చూడండి. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఈ దేవాలయం ఉందండి. ఇది పురాతనమైనటువంటి కట్టడం అండి. 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కట్టినటువంటి దేవాలయం అండి ఇది. మరి మన మాతృభాష, మన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మన పిండి వంటలు, మన పండుగలు, మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ మన వారసత్వ సంపదలండి. వీటిని మన అందరం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ముందు తరాలకి అందించాలండి. మరి ఈ దేవాలయం పాకాల అడవుల్లో ఉందండి. పాకాల ఎంత ప్రసిద్ధమైందో, మరి ఎంత గొప్ప పర్యాటక స్థలమో అందరికీ తెలుసండి. కాబట్టి ఇది అడవుల్లో ఉండడం వల్ల ఈ దేవాలయం ఈ విధంగా నిర్లక్ష్యం చేయబడిందనమాట. అటు పాలకులు పట్టించుకోకుండా, ఇటు ప్రజలు పట్టించుకోకుండా ఈ విధంగా అతి దీనావస్థకు చేరుకుందండి. మరి కాబట్టి పాలకులు, రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే, మన ప్రాంతంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే ఈ దేవాలయ పునరుద్ధరణకు కృషి చేయాలండి. ప్రభుత్వం వారికి తప్పనిసరిగా తెలియజేయాలన్నమాట. ఎందుకంటే ఈ కాకతీయుల నాటి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం వారు, ఇటు ప్రజలు కూడా తల ఒక చెయ్యి వేసి దీన్ని పునరుద్ధరించినట్లయితే గొప్ప పర్యాటక కేంద్రంగా ఇది మారుతుందండి. ఎందుకంటే పాకాలు చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ పాకాలని అడవిని దర్శిస్తారు, ఈ గుండం చెరువుని, ఈ గుండం దేవాలయాన్ని కూడా దర్శించుకుని ఇటు నుంచి ఇటే రామప్పకు కూడా వెళ్తారండి. కాబట్టి ప్రభుత్వం వారు ఈ దేవాలయం మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రజలు కూడా ఇలాంటి దేవాలయాల సంరక్షణకి నడుం బిగించాలండి. ఎందుకంటే వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందండి. ఇలాంటి కట్టడాలని ఈ రోజుల్లో కట్టించాలంటే ఎవరికి సాధ్యం అవుతుంది చెప్పండి? ఆ కాలంలో మహారాజులకు మాత్రమే ఇంత పెద్ద చెరువులను తవ్వించడం, ఇలాంటి దేవాలయాలను నిర్మించడం, శాసనాలను చెక్కించడం ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయండి. మళ్ళీ మనం ఆ కాలాన్ని చూడలేం కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ఇలాంటి పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని మనం అందరం కలిసి సంరక్షించుకోవాలండి. కాబట్టి ఈ విషయంలో అటు ప్రభుత్వం వారు, ఇటు ప్రజలు కూడా స్పందించాలని, మరి ఎంత దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలైనా సరే ఈ దేవాలయ అభివృద్ధికి తోచిన సహాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే బిందువు కలిస్తే సింధువు అవుతుందండి. ఆ విధంగా అందరూ కలిసి సహాయం చేస్తే తప్పకుండా ఈ దేవాలయానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందండి. ఇంకా అమ్మ తన బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది, ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ తల్లి తన బిడ్డల నుంచి ఏమీ ఆశించదండి. అలాంటి అమ్మలాంటి వాడే ఈ పరమేశ్వరుడండి. తనకేం కావాలో తెలియని వట్టి అమాయకుడండి ఈయన, భోళాశంకరుడు. కాబట్టి ఇలాంటి పరమేశ్వరుణ్ణి మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనల్ని పరిపాలించేటటువంటి ఈ పరమేశ్వరుణ్ణి, ఈయన దేవాలయాన్ని బాగు చేయించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందండి. ఇక్కడ ఈ విధంగా వినాయకుడి విగ్రహాలు, ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా విష్ణుమూర్తి విగ్రహం ఇవన్నీ కూడా ఉన్నాయంటండి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆలయ పునరుద్ధరణకు అందరూ పాటుపడాలి. చూశారు కదండి, విన్నారు కదండి, ఇంత అద్భుతమైనటువంటి పురాతన దేవాలయం నేడు ఎలాంటి స్థితిలో చిక్కుకున్నదో చూడండి. వీళ్ళు మాత్రం చక్కగా, ఎంత చక్కగా ధూపదీప నైవేద్యాలు తోటి ఈయనకి అర్చిస్తున్నారో. మరి ఇలాంటి పురాతన దేవాలయాల్ని పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన వారసత్వ సంపదలు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఈ విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉందండి. ముఖ్యంగా ప్రభుత్వం వారు కూడా ఇలాంటి దేవాలయాల పునరుద్ధరణకు పాటుపడాలండి. ఆ విధంగా వీటిని మనం కాపాడుకోవాలన్నమాట. పరమేశ్వరుడు కూడా అమ్మలాంటి వాడేనండి. అమ్మ బిడ్డల్ని ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది, కానీ పిల్లల నుంచి ఏది కోరుకోదండి. అదేవిధంగా ఈ గుండం దేవాలయంలోని పరమేశ్వరుడు కూడా అమ్మలాంటి వాడేనండి. మరి వట్టి అమాయకుడండి, భోళాశంకరుడు అనమాట. తనకేం కావాలో తనకే తెలియదు. మరి భక్తుల అవసరాలను తీరుస్తూ తన అవసరాలను కూడా పట్టించుకొని భోళాశంకరుడు అండి. కాబట్టి ఈ పరమేశ్వరుడు అనుగ్రహం మనందరికీ లభించాలంటే ఇటు ప్రభుత్వం వారు అటు ప్రజలు అందరూ కూడా ఈ దేవాలయానికి తప్పకుండా విరాళాల రూపంలో సహాయం చేయాలండి. మరి బిందువు కలిస్తే సింధువు అయినట్టుగా అందరూ కలిస్తే గనక తలో చెయ్యి వేస్తే తప్పకుండా ఈ దేవాలయానికి పూర్వ వైభవం వస్తుందండి. ఆ ఉద్దేశంతోనే మా పాఠశాల యాజమాన్యం, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరం కలిసి మేము విరాళాలని అందించడం జరిగిందనమాట. ఇలాంటి పురాతన దేవాలయాలకు పునరుద్ధరణకు ఎవరు పాటుపడినా వాళ్ళు గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇలాంటి దేవాలయాలు మరమ్మతులు చేయించడం వల్ల వారి కుటుంబాల వారు వేల సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటారంటండి. ఎవరైతే ఇలాంటి పురాతన దేవాలయాలకు సహాయం చేస్తారో అలాంటి వారి కుటుంబాలు 108 తరాల పాటు రాజుకు సమానమైనటువంటి సంపదతోటి, ఐశ్వర్యంతో మరి చక్కగా ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉంటారంటండి. కాబట్టి ఇలాంటి పురాతన దేవాలయాలు ఒక గుండం ఒక్కటే కాదండి, ఎక్కడ ఎలాంటి దేవాలయాలు ఉన్నా సరే ఇలాంటి పురాతన దేవాలయాల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలండి. మరి ఈ కార్యక్రమాన్ని మేము పాఠశాలలో ఎందుకు చేయడం జరిగిందంటే పిల్లలకి తెలియాలండి మన మాతృభాష, ఇంకా మన దేవాలయాలు, మన చారిత్రక కట్టడాలు, మన పండుగలు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన పిండి వంటలు ఇవన్నీ కూడా వారసత్వ సంపదలు. వీటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని ముందు తరాలకు అందించాలి అనే ఆలోచన పిల్లలకి తెలియాలండి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళ మనసులో ఎలాంటి బీజాలు నాటుకుంటాయో అవి పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అలాంటి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారండి. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని పిల్లల ముందు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే వారు కూడా మునుముందు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాటు పడడం మాత్రమే కాకుండా ఇంకా మన వారసత్వ సంపదల్ని వాళ్ళు కాపాడుకుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి చూశారు కదండి గుండం దేవాలయం గురించి. మరి ఈ కార్యక్రమాన్ని మీరు చూసే ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ప్రజలు, దాతలు లేదా ప్రభుత్వ వారు ముందుకు వచ్చి ఈ దేవాలయానికి ఎవరికి వీలైనంత విరాళాలని సహాయం చేసి మరి పుణ్యం సంపాదించుకోవాలని, పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గుండం దేవాలయం చరిత్ర అంతా కూడా నేను ఇంతకుముందే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే తప్పనిసరిగా చూడండి. చూస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయండి. ఉంటానండి.